జంతర్ మంతర్ దగ్గర మొన్నటి దాకా నీట్ పరీక్ష వ్యవహారం మీదన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం చేస్తే ఉద్యమం పెద్దగా జనం వచ్చేవాళ్ళు కాదు. 500, 1000 మంది అట్లాగే 300, 200 అట్లాగే చివరిలో అది భోజనం టైంకి వచ్చి వెళ్ళడం జరిగేది. సోనం వాంగ్చుక్ అరెస్ట్ రోజున కొంచెం కనిపించారు. మళ్ళీ లాస్ట్ రోజున ఏదైతే 20వ తారీఖున జరిగిన కార్యక్రమం రోజున పిలిపిస్తే జంతర్ మంతర్కి రాలేదు, కానీ ఏకంగా మిగతా చోట్లకు వచ్చారు. అందులో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ వచ్చారు. అయితే ఇప్పుడు జంతర్ మంతర్ మరొక ఆందోళనకి వేదికైంది. గత కొన్ని రోజులుగా ఏదైతే రిజర్వేషన్ హటావో ఆందోళన్ అంటూ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చినటువంటి ఎట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ లాగానే రిజర్వేషన్ హటావో ఆందోళన అని వస్తేను దానికి జంతర్ మంతర్కి పెద్ద ఎత్తున తరలి రావడం అన్నటువంటిది లోకల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది కొత్త కాన్సెప్ట్ అయిందనమాట. బట్ దీన్ని ఎవరు ఫోకస్ చేయలేదు, అది స్పెషాలిటీ. జంతర్ మంతర్ దగ్గర ఎగబడి వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లతో ఇప్పటికే దశాబ్దాల తరబడి నష్టపోయాము, ఇప్పటికి ఇంకా ఎన్నేళ్ళు రిజర్వేషన్లు కొనసాగాలి, 100 మార్కులు వచ్చిన 100కి 95 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ రావట్లేదు, 5 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వస్తున్నాయి అంటూ ఆందోళనకు దిగారు.